నమస్తే. రాష్ట్రాల శాసనసభల్లో 2 సార్లు పాస్ అయిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్ కు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ బీజేపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఈ తీర్పులతో న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు తాజాగా పరోక్షంగా స్పందించింది. ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది. వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నాము అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రస్తుతానికి రాష్ట్రాల శాసనసభల్లో 2 సార్లు పాస్ అయిన బిల్లులను ఆమోదించే విషయంలో అటు రాష్ట్రపతి గవర్నర్ కు సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడంపై రకరకాల స్పందనలు వచ్చిన నేపథ్యంలో తాజాగా మరొకసారి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ తీర్పుల అంశానికి సంబంధించి వివరాలు ఢిల్లీ చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ పై సుప్రీంకోర్టు స్పందించిందనే అనుకోవాలా కృష్ణ? ఖచ్చితంగా చంద్రిక ఈ రోజు 2 బిల్లులు సుప్రీంకోర్టులో దాఖలాయి. ఒకటి వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో బెంగాల్లో చెలరేగుతున్నటువంటి హింస నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఒక బిల్లు సుప్రీంకోర్టులో దాఖలైంది. అది ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు వచ్చింది. అదేవిధంగా మరో బిల్ ఈ యొక్క నెట్ఫ్లిక్స్, అమెజాన్ తో పాటు వివిధ ఓటీటీల్లో వస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు, సినిమాలు వాటన్నిటిపైన కూడా ఒక ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఒక బిల్ దాఖలైంది. ఈ 2 బిల్లుల విచారణ సందర్భంగా ఈ యొక్క జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మా పైన లేనిపోయిన ఆరోపణలు వస్తున్నాయి. శాసన వ్యవస్థ అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ పైన మేము జోక్యం చేసుకుంటున్నాం, మేము తలదూరుస్తున్నాం అంటూ చాలా మంది మా పైన నిందలు మోపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేము రాష్ట్రపతి పాలన, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి అంటూ మేము రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయాలా అంటూ ఆయన కొంత వ్యంగ్యంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఇందాక మీరు చెప్పినట్లుగా ఇటు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దుబే, ఉపరాష్ట్రపతి ధన్కర్ వీళ్ళిద్దరూ కూడా ఈ 2 ఒక వక్ఫ్ సవరణ చట్టం, అదేవిధంగా ఏదైతే డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు గవర్నర్ కు సంబంధించినటువంటి అధికారాలను సవాల్ చేస్తూ అక్కడ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన జస్టిస్ పార్దివాలా ఇచ్చినటువంటి తీర్పు, ఈ 2 తీర్పుల నేపథ్యంలో వీరిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గవర్నర్ తనకు పంపించినటువంటి బిల్లులను 1 నెలలోపు, రాష్ట్రపతి 3 నెలలలోపు ఈ యొక్క బిల్లులను క్లియర్ చేయాలంటూ జస్టిస్ పార్దివాలా నేతృత్వం ధర్మాసనం తీర్పిచ్చింది. దానిపైన ఉపరాష్ట్రపతి చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన ఆర్టికల్ 142 ఈ యొక్క ఒక అన్వాయుధంగా మారింది. ప్రజాస్వామ్యం పైన ఒక అన్వాయుధంగా ఆర్టికల్ 142ను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంటుంది అంటూ ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నిష్కాంత్ దుబే కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు చట్టాలు చేసే అధికారం ఇంకా సుప్రీంకోర్టుకు ఉంటేనే బాగుంటుంది, ఇక పార్లమెంట్ మూసేస్తే సరిపోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే నిష్కాంత్ దుబే పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయన పైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ అటార్నీ జనరల్ కు ఒక ఏఓఆర్ లేఖ కూడా రాశారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు కోర్టు నెంబర్ 1 అంటే సిజే కోర్టులో దానికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు అటార్నీ జనరల్ కి లేఖ రాయండి, ఆయన అనుమతిస్తారని మాత్రమే చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఈ 2 అంశాలు మాత్రం ఇటు బీజేపీ నేతల్లో కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తిని రేకెత్తించింది. బీజేపీ సోషల్ మీడియా కూడా న్యాయ వ్యవస్థ పైన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.